నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ సభ్యత్వ స్వీకరణకు ముందుకు రావడం అభినందనీయం. 5వ డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి వెల్లడి. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో నిర్లక్ష్యాన్ని వీడి సత్వరమే పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్. పేదల సొంతింటి కల సాకారం అయ్యే వరకు పోరాటాలు ఉధృతం చేస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరిక. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ఆమె కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత పాలకుల నిర్వాహకం వల్ల స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదన్నారు. టెంకాయ కొట్టేందుకే ప్లాంట్ నిర్మాణాన్ని పరిమితం చేశారని ఆరోపిస్తూ అందుకు సింబాలిక్గా ఆమె టెంకాయ కొట్టారు. జిల్లా అభివృద్ధిని కాంక్షించి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేశారని, సుమారు 10,000 ఎకరాలలో 20,000 కోట్ల పెట్టుబడులతో 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావించారన్నారు. రాష్ట్ర విభజన హామీ మేరకు సెయిల్ ఆధ్వర్యంలో కడప స్టీల్ ప్లాంట్ నెలకొల్పాల్సి ఉందని, 2014లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేదన్నారు. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల విషయంగా వైఎస్ అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డిల విషయంగా పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు విజయ్ జ్యోతి ఇంకా ఇతర నేతలు పాల్గొన్నారు. ఇర్ఫాన్ భాయ్ కొద్దిగా సైడ్ మీద పడితే స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. చెల్లి పెళ్ళి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు. 2008లో అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ. సెయిల్ ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది. కానీ దురదృష్టం కొద్దీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కేంద్రంలో, కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు. దాంతోపాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
మరి ఇప్పుడు ఆయనైనా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయాడు. ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. ఎందుకని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? సూపర్ 6 ఏమవుతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు. ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి అర్థమేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పేరులో కూడా అర్థం ఉన్నా కూడా ఆయన విజ్ఞత అసెంబ్లీకి వెళ్ళడట. ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడట. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన ఎమ్మెల్యేలు వచ్చారా అంటే, గెలుచుకున్నారా అంటే లేదు, గెలుచుకోవడం చేత కాలేదు. కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట, లేకపోతే పోడట. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కు వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఇదేనా మీ విఘ్నత? జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ ఎమ్మెల్యేలైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సింది ఏమిటంటే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అవినాష్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని నిరూపణ అయిపోయింది. వైసీపీ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం టెంకాయలు కొట్టడం తప్పితే చేసింది ఏమీ లేదు. అంతకుముందు చంద్రబాబు గారు కూడా ఒకసారి టెంకాయ కొట్టారు, చేసింది ఏమీ లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వార్నింగ్ ఇస్తుంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైన ఫ్యాక్టరీ. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం ఇస్తుంది ఈరోజు ప్రభుత్వానికి. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అన్న విషయంలో. కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి. మీరు స్పందించకపోతే, ప్రభుత్వం తరపు నుంచి మీరు స్పందించకపోతే చంద్రబాబు గారు గమనించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ధర్నాలకు దిగుతాం, దీక్షలకు దిగుతాం, రాస్తా రోకోలు చేస్తాం, ఊరూరికి వెళ్తాం, ప్రతి ఊర్లోనూ చెప్తాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రజలను చైతన్య పరులను చేస్తాం, ఉద్యమిస్తాం. ఆఖరికి నిరాహార దీక్షకు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా మేము సిద్ధం. ఎవడైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళను మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి.
మీరు చేస్తున్న ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయలైనా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. ఎంత గొప్పగా ఈరోజు ఇది మహిళల మీద దాడి. ఇది సంఘంలో మహిళలు బతకకూడదు, పైకి రాకూడదు అని మహిళల మీద జరుగుతున్న దాడి ఇది. మంచిది, ఇప్పటికైనా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రోగ్రెస్ ఉందని భావిస్తున్నాం. చాలా మంచిది. నేను ఇప్పుడు కాదు, ముందు కాదు, ఎప్పుడు కూడా సునీతతో ఉన్నాను. వాళ్ళు బాధితులు, న్యాయం జరగాలి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అసలు చేయించింది ఎవరో కనిపెట్టాలి, శిక్షించాలి. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ అభివృద్ధి విషయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కోరారు. కడప నగరం 5వ డివిజన్లో స్థానిక టీడీపీ నేతలు కొమ్మలపాటి సురేష్, కొమ్మలపాటి చక్రి ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నుంచి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. రాబోయే కాలంలో ప్రజల ఆదరాభిమానాలతో సభ్యత్వ నమోదును గతంతో పోల్చుకుంటే ఊహించని స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ తీరుతో విసిగి వేశారన్న ప్రజలు టీడీపీ సభ్యత్వ నమోదుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. నాడు ప్రజలకు న్యాయం జరగాలంటే వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఆశ్రయించాల్సి వచ్చేదని, ఇటువంటి తరుణంలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సభ్యత్వ నమోదుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. అంతేకాకుండా కార్యకర్తల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి సభ్యత్వ స్వీకరణ ద్వారా అనేక ప్రయోజనాలు సైతం చేకూర్చినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. చేసినటువంటి పార్లమెంట్ అధ్యక్షుడు సార్ ఓపెన్ చేసి పెడతారా, మీరు అర్హులుగా తయారవుతారు. మీకు అందరికీ కూడా ఇది ఒక పెద్ద కార్యక్రమం. 5వ డివిజన్లో సురేష్ మా డివిజన్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ కార్యక్రమం జోరుగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేరి 100 రూపాయలతో ఇచ్చే 5 లక్షల ఇన్సూరెన్స్ పథకంలో కూడా, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకంలో భాగస్వాములు అవుతున్నారు. దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పార్టీలు చేరుతున్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఏ రాజకీయ పార్టీ కూడా ముందు కానీ, భవిష్యత్తులో కానీ, ఇప్పుడు కానీ ఎక్కడా కూడా ఇటువంటి 100 రూపాయలకు 2 సంవత్సరాలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఇచ్చిన పార్టీ ఎక్కడా లేదు. ఇది తెలుగుదేశం పార్టీనే సాధ్యమవుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా చేరుతున్నారు. వాళ్ళకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలు చేరమని స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. మేము డోర్ టు డోర్ పోయి దాదాపుగా ఒక్క రోజులో 400 సభ్యత్వాలు పూర్తి చేయడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన నిలబడే పార్టీ కాబట్టి సభ్యత్వం చేసుకోండి అని మనం అడగడం ఆలస్యం. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి చేసుకుంటూ ఉన్నారు. దాదాపుగా 400 సభ్యత్వాలు పూర్తి చేశాం. ఇంకా రేపు మొన్నటి లోపల ఒక 1000 సభ్యత్వాలు పూర్తి చేస్తాం. 2 వీలర్ మెకానిక్ల సమస్యలను కూటమి ప్రభుత్వం సత్వరమే గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ది కడప 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నగర ఉపాధ్యక్షుడు లయన్ పఠాన్ ఖాదర్ బాషా కోరారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులతో కలిసి ఖాదర్ బాషా మాట్లాడారు.
టూ వీలర్ మెకానిక్లను సంఘటిత కార్మికులుగా గుర్తించి ప్రత్యేకంగా కార్పొరేషన్ బోర్డు ఏర్పాటుతో పాటు బడ్జెట్ కేటాయించాలని కోరారు. మెకానిక్లుగా పనిచేస్తున్న వారిలో అనేక మంది తక్కువ వయసులో వివిధ వ్యాధుల బారిన పడి ఆర్థిక స్తోమత లేకుండా అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 55 సంవత్సరాలు నిండిన మెకానిక్లకు ప్రత్యేకంగా పింఛన్లు, వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు కొత్తగా వచ్చిన BS6 టెక్నాలజీ వాహనాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఆశించకుండా తమతో పాటు మరికొంతమందిని ఆదుకుంటున్న తమ సమస్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శాసనసభలో వినిపించడంపై ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తమ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. అలాగే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అసెంబ్లీలో విప్ పదవి ఇవ్వడంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు. తమ సమస్యలను సమగ్రంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించాలని కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మహబూబ్ బాషా, కోశాధికారి రమణ, వలీ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి వెనిగొండ్ల రాము గారు మన మెకానిక్ల జీవన ఆధారము అలాగే మెకానిక్ల సమస్య పైన ఆయన ప్రశ్నించడం జరిగింది. నిజంగా గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి వెనిగండ్ల రాము గారికి కడప టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కుటుంబీకి ఈ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, ది కడప టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అయినటువంటి అలాగే రాష్ట్ర ది కడప టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పడడానికి శాయశక్తులు కృషి చేసినారు. కడపలో కూడా మనము తెలుగుదేశాన్ని మద్దతుగా శాయశక్తుల కృషి చేసినాము. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనము మెకానికులుగా ఏళ్ల తరబడి జనరేషన్ మారుతున్న మా జీవన విధానము అలాగే మాకు ఉన్న సమస్యల మీద ఏ ఒక్క ప్రభుత్వము కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ప్రస్తావించలేదు. మా గురించి ఒక్కరు కూడా ఆలోచించలేదు. దీని వలన మేము చాలా వెనుకబడిపోయినాము. మా డిమాండ్స్ ఏమున్నాయో అచ్చు తప్పకుండా ఆయన అక్కడ అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ఆయనగా శతకోటి వందనాలు తెలుపుతూ, అలాగే మాకు కావాల్సిన ఏమిటంటే ఇప్పుడుండే కాలంలో BS6 ట్రైనింగ్ కానీ అలాగే వడ్డీ లేని రుణాలు, ఒక షెడ్డు పెట్టుకోవాలంటే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, అలాగే టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్పొరేషన్ ప్రత్యేకంగా కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించి మా రాష్ట్రంలో ఉండే మెకానిక్లకు తోడ్పడుగా వాళ్లకు సహాయ సహకారం అందించాలని ఆయన ప్రస్తావించడం నిజంగానే మేము హర్షధ్వానాలతో ఆయనకు మేము అభినందనలు తెలుపుతున్నాము. మా జీవన అలాగే మా విధానము కడపలో దాదాపుగా ఒక 50,000 మంది కుటుంబాలు ఉన్నారు. ఆ 50,000లో మనము ఎలా ఉన్నామంటే, నిజంగా మెకానిక్ అంటే 50 సంవత్సరాలకే వాడు చాలా వ్యాధులతో బాధపడి వాళ్ళు మంచాన పడే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే 55 సంవత్సరాలు దాటిన ఒక మెకానిక్కి సపరేటుగా పింఛన్ ఇవ్వాలని మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. గత యువగళంలో నారా లోకేష్ గారు ఒక సమావేశం కూడా పెట్టినారు. ఆయనకు మేము ఒక వినతి పత్రం కూడా ఇచ్చినాము. ఆయనకి మేము ఒక జ్ఞాపక అందిస్తున్నాము. ఏమిటంటే యువగళంలో ఆయన కూడా మా ప్రస్తావన తెచ్చి ఒక మీటింగ్ పెట్టి మాకు ఏమేమి కావాలో, మాకు ఏమేమి డిమాండ్స్ అన్నీ తెలుసుకున్నాడు. అలాగే ఆ గుడివాడ ఎమ్మెల్యే గారు కూడా మా గురించి చెప్పినారు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అయినటువంటి ఫైర్ బ్రాండ్ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు మా మెకానికుల గురించి మా కడప నుంచి ఆమె వస్తానే మేము కూడా కలిసి వాళ్ళకి మేము కలిసలేదు అన్య కారణాల వల్ల ఆమె కలిసి శుభాకాంక్షలు తెలిపి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా ఆమె ఎన్నుకున్నందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె వచ్చిన వెంటనే మా సమస్యలను ఆమె దృష్టికి కూడా తీసుకొని పోయి వచ్చే శాసనసభలో ఆమె కూడా కడప నుంచి మా మెకానిక్ల సమస్యలను గళమిప్పుతారని మేము ఆశిస్తున్నాము. డ్రైనేజ్ వ్యవస్థ మరమ్మతుల కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ పట్ల ఆర్టీసీ అధికారులు, దుకాణదారుల యజమానులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కడప ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ దుకాణదారులు కోరారు.
ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ కడప ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్లో తాము కొన్నేళ్లుగా దుకాణాలు నిర్వహిస్తూ సక్రమంగా అద్దెలు చెల్లించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణ, మరమ్మతుల పనుల కారణంగా దుకాణాలను పూర్తి స్థాయిలో మూసివేశారన్నారు. ఈ కారణంగా వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయని అన్నారు. రోజువారీ సంపాదనపై ఆధారపడి జీవించే తాము వ్యాపారాలు లేకపోవడంతో ఇంటి వద్దనే ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందన్నారు. ఇటు సంసారాలు నిర్వహించుకోలేక అటు ఖర్చులకు డబ్బులు లేక అప్పులతో జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించి అద్దె విషయంగా ఆర్టీసీ అధికారులు దుకాణదారుల యజమానులు తమ వంతుగా తోడ్పాటు అందించాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. ఈరోజు కొడతానన్నా మన పరిస్థితి దారుణంగా ఉంది. ఈరోజు సాక్షాత్తు మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆయన విగ్రహం దగ్గర జరుగుతున్న అన్యాయాలు, ఆర్టీసీ అధికారులు చేస్తున్న అన్యాయాల గురించి, మా షాపు ఓనర్లు ఆర్టీసీ బస్టాండ్లో జరుగుతున్న అవినీతి, ఈ అన్యాయంల గురించి ఈరోజు మా స్టార్ మొత్తం షాపుల యజమానులందరూ కలిసి ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేయడం ఏమనగా, ఆర్టీసీ టెండర్ అంటే, ఆర్టీసీ బస్టాండ్ అంటే ఏదో పెద్ద కార్పొరేషన్ అని ప్రతి ఒక్క నిరుద్యోగి ఆశపడి ఉద్యోగాలు లేకపోయినా కూడా ఏదో ఒకటి తన సంసారము, తన కుటుంబాన్ని, తన ఫ్యామిలీని పోషించుకోవడానికి ఎన్నో అప్పులో చేసి ఆర్టీసీ టెండర్లో పాల్గొంటే, గత మన గౌరవనీయులైన మినిస్టర్ గారు, రవాణా శాఖ మంత్రి గారైతే ఏమి, మన ఎమ్మెల్యే మేడంకి అయితే ఏమి, మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. మా షాప్ ఓనర్లలో మేమందరం కూడా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళము, మేము కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ అధికారులు మమ్మల్ని జలగల్లాగా రక్తం పిండుతున్నారు, రక్తం తాగేస్తున్నారు. మీరే చూస్తున్నారు సాక్షాత్తుగా బస్టాండ్ దుస్థితి ఎలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఏ యజమాని అయినా కూడా 5 రోజులు లేదా 10 రోజులు అయితే బాడీకి కట్టుకోగలుగుతాడు. ఇంత పెద్ద డ్రైనేజు ఒక రోజు, ఒక నెల, ఒక వారం కాదు, 3 నెలలు బాడీగా ఏ విధంగా కట్టుకోగలుగుతాడు. అదిగాక ఇక్కడ ఆర్టీసీ కడప జోన్లో మటుకు చాలా దరిద్రంగా తయారవుతుంది. ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ అన్నా కూడా, ఒక బీసీ అన్నా కూడా ఒక వాళ్ళను ఎటువంటి గౌరవానికి ఇవ్వడం లేదు, కనీసం వాళ్ళకు సదుపాయాలు కల్పించడం లేదు. ఏమని అడగగా మాదేముంది, వీళ్ళదేముంది, మీ అంతు చూస్తాము అని బ్లాక్మెయిల్ చేయడం ఎక్కువ అయిపోయింది. అయ్యా, మేము కూడా మా కుటుంబాలను, మాకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా పొట్ట చేత పట్టుకొని ఆర్టీసీ కార్పొరేషన్ పైన ఉండే నమ్మకంతో ఇక్కడ మేము పెట్టుబడి పెడుతున్నాము. కానీ ఇక్కడ కొంతమంది అధికారుల వల్ల చాలా కుటుంబాలు బలవుతున్నాయి. రూల్స్ ఫాలో అవ్వడం లేదు. ఎవరైనా వాళ్ళకు ఎదిరిస్తే వాళ్ళకు మాత్రమే రూల్స్ ఫాలో చేసి వాళ్ళు నట్టేట ముంచుతున్నారు. మేము అందరికీ ఒకే రకంగా న్యాయం చేయండి. ఈ దినము అంటే రేపటి రోజు 21 రోజు మళ్ళీ టెండర్ పిలిచారు. దానిలో ఏమి ఎట్లా అనేది కాదు, బస్టాండ్ ఇంత దుస్థితిగా ఉంది. ఉండే వాళ్ళకు సదుపాయాలు కల్పించడంలో చాలా వైఫల్యంగా చేస్తున్నారు. ఈ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఏమంటే టీడీపీ కుటుంబాలన్నా కూడా, టీడీపీ పార్టీ వాళ్ళన్నా కూడా ఒక అక్కస్సుగా ఉండే అధికారులు కొంచెం మాకు ఇబ్బంది పెడుతున్నారు. మాకంటే ఉండే యజమానులను మేము అందరికీ కోరుకోవడం ఏమంటే, జిల్లా కలెక్టర్ గారికి అయితే ఏమి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అయినా, డిప్యూటీ సీఎం గారికి అయితే ఏమి, ఇక్కడ ఉన్న 87-90 షాపులు ఉన్నాయి ఆర్టీసీకి. వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి ఏమో లాభం వస్తుంది, కానీ ఇక్కడ యజమానులు కట్టాలంటే వాళ్ళ నడ్డి విరిగిపోతుంది. ఈ 3 నెలలు మాకు బాడిగా లేకుండా ఎగ్జామ్షన్ చేపించి మాకు మీరు న్యాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. పేదల సొంతింటి కల సాకారం అయ్యే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. కడప నగరంలోని 3వ డివిజన్ సచివాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో చంద్ర పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందని, అయితే ఆయా ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాలలో కేటాయించడంతో చాలామంది పేదలు అయిష్టంగా ఉన్నారన్నారు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా 1,80,000 మాత్రమేనని, ఈ ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేమని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడంతో పాటు ఇంటి నిర్మాణానికి 4 లక్షల చొప్పున ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, నగర ఈస్ట్ జోన్ సిపిఐ కార్యదర్శి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అందరికి ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు 5 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, అరుగులందరికి 2 సెంట్ల స్థలము, అరుగులందరికి 2 సెంట్ల స్థలము. సిపిఐ 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 సంబంధించినటువంటి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లతో పాటు ఇంటి నిర్మాణ వ్యయాన్ని 4 లక్షలకు పెంచి ఇస్తారని చెప్పి ప్రకటించినటువంటి హామీను తక్షణం ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అంతకంటే ముందు గ్రామీణ వార్డు సచివాలయాలలో అడ్మిన్లుగా ఉన్నటువంటి వాళ్ళు హౌసింగ్కు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి లాగిన్ ఏదైతే ఉందో లాగిన్ ఇచ్చి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళను వెంటనే ఎలిజిబులా కాదా అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అర్హుల జాబితాను రూపొందించి త్వరితగతిన లబ్ధిదారుల జాబితా ప్రకటించడంతో పాటు నిర్మాణానికి కావలసినటువంటి చర్యలను ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఏదైతే పూర్తి చేసినటువంటి టిట్కోలు ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన లబ్ధిదారులకు కేటాయించాలి. పూర్తి కానటువంటి వాటికి నిధులు కేటాయించి వాటికి సంబంధించిన పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి వసతిని కల్పించి లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఇవాళ పేదలకు ఇచ్చేటటువంటి ఖాళీలలో కూడా ఎక్కడో సుదూర ప్రాంతాలలో నివాస యోగ్యం కానటువంటి ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. పట్టణ ప్రాంతాలలో దినసరి కూలీకి పోయేటువంటి జీవనం సాగించేటువంటి వాళ్లకు ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల రోజువారీగా వాళ్ళు పనులకు రావాలంటే, పట్టణానికి ఇంటికి పోయి రావాలంటే వ్యయంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పట్టణాలలోనే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిరక్షించి వాటిని పేదలకు ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. కానీ పాలక ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే విలువైనటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతూ ఉంటే వాటిని పరిరక్షించడంలే. పైగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల కనుసన్నల్లో డీకేటీ మాఫియా నాయకులకు కట్టబెట్టి వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడి విలువైనటువంటి భూములన్నీ కట్టబెడుతూ పేదలకు జాగా ఇవ్వడానికి నిరాకరించేటటువంటి అధికారుల వైఖరి కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. కబ్జాదారులకు కొమ్ముగాస్తా ఉన్నటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. గడిచిన ప్రభుత్వాల యొక్క వైఖరి వల్ల సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇవాళ చిరకాల కాంక్ష అయినటువంటి సొంత ఇంటి కళ నెరవేరడం లేదనేటువంటి విషయాన్ని ప్రస్తుత పాలక ప్రభుత్వాలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క ఆందోళన రేపు పొద్దున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర లేకపోతే ఆర్డీఓ కార్యాలయం వద్దకు ఉద్యమం ఉధృతం కాకముందే ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలము ఇవ్వాలి. అర్హత కలిగిన పేదలందరికీ 2 సెంట్ల స్థలము ఇవ్వాలి. అర్హత కలిగిన పేదలందరికీ 2 సెంట్ల స్థలము ఇవ్వాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ సంస్థలోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలను గుర్తించి వాటిని సత్వరమే పరిష్కరించేలా చూడాలని విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఇంకా సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యునైటెడ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు విద్యుత్ కార్మికుల సమస్యలపై ఈరోజు విద్యుత్ భవనం వద్ద రాయబార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న 23,500 విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కొత్త ప్రభుత్వం ఆలోచన చేసి విద్యుత్ కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఐటీఐ విద్యార్హత ఉన్న అన్స్కిల్డ్ కార్మికులకు స్కిల్డ్ వేతనం ఇవ్వాలని, కొత్త ఆపరేటర్లుగా ఉన్న వారందరికీ పాత ఆపరేటర్తో సమానంగా జీతాలు ఇవ్వాలని కోరారు. అలాగే మీటర్ బిల్ ఏజెన్సీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎస్పీఎం కార్మికులకు కనీస వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతి సబ్ స్టేషన్లో నైట్ వాచ్మెన్ను నియమించడంతో పాటు పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టాలన్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని, కార్మికుడికి కానీ కార్మిక కుటుంబాల్లో కానీ ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే పూర్తిగా ఉచితంగా ప్రభుత్వమే వైద్యం అందించాలని కోరారు.
ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో విజయవాడ కేంద్రంగా జరిగే పోరాటాలకు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, డిస్కమ్ ప్రెసిడెంట్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలో పనిచేసేటువంటి 23,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 6,000 మంది పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాయబారి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఈరోజు కడప జిల్లా డిఈ టెక్నికల్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి విద్యుత్ కార్మికుల సమస్యలు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా కార్మికుల బతుకులు మారడం లేదు. వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం 23,500 మంది కార్మికులను రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో 2022 పిఆర్సీ ఇచ్చి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అరియర్స్ ఇవ్వకుండా ఇప్పటికీ నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వమైన 2022 పిఆర్సీ ప్రకారం అరియర్స్ను వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కొత్త ఆపరేటర్లందరికీ పాత ఆపరేటర్లతో సమానంగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ అయినటువంటి వాచ్మెన్లు, అన్స్కిల్డ్ అందరికీ, ఐటీఐ విద్యార్థి ఉన్న వారందరికీ స్కిల్డ్ చేసి స్కిల్డ్ వేతనం ఇవ్వాలి. పాత ఆపరేటర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలి. 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పెయిడ్ హాలిడేస్ను వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ప్రతి సబ్ స్టేషన్లో కార్మికునికి భద్రత లేకుండా, కార్మికునికి ఏదైనా ప్రమాదం జరిగినా, ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయినా ప్రతి సబ్ స్టేషన్లో నైట్ వాచ్మెన్ను నియమించాలని చెప్పి, మాకు ఉద్యోగ భద్రత మీటర్ రీడర్లందరికీ ఏవైతే స్మార్ట్ మీటర్లు వస్తూ ఉన్నాయో ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఉద్యోగ భద్రత పోయే ప్రమాదం ఉంది. వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తు ఆందోళనకు శ్రీకారం చుట్టి ఈ రాయబార కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి పేరు పేరున యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ సభ్యత్వ స్వీకరణకు ముందుకు రావడం అభినందనీయం. 5వ డివిజన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వెల్లడి. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో నిర్లక్ష్యాన్ని వీడి సత్వరమే పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్. పేదల సొంతింటి కల సాకారం అయ్యే వరకు పోరాటాలు ఉధృతం చేస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.